హలో అండి. మేమైతే గిరి ప్రదక్షిణ మార్గంలో ఇక్కడ అందరూ కాయిన్స్ నిలబెడుతున్నారండి. ఇది వచ్చేసి దూర్వాస మహాముని దేవాలయము. గిరి ప్రదక్షిణ మార్గంలో ఈ దేవాలయం ఒకటి ఉందండి. ఇక్కడ అందరూ కాయిన్స్ నిలబెడుతుంటే మేము కూడా సరదాగా అలా కాయిన్స్ అయితే నిలబెట్టామండి. ఇక్కడ కాయిన్స్ నిలబెడితే వారి వారి కోరికలు అయితే నెరవేరుతూ ఉంటాయంట. దూర్వాస మహాముని పక్కనే ఇదేనండి దూర్వాస మహాముని వారి దేవాలయము. ఈ దేవాలయం మనమైతే అక్కడ చూసుండము. అరుదైన దేవాలయము. ప్రక్కన ఉన్న ఆవిడ కదలి అండి. కదలి అంటే మహాముని గారి భార్య. కదలి అంటే అరటి చెట్టు అండి. దీనికి ఒక చిన్న కథ అయితే ఉంది. దూర్వాస మహాముని గారికి అయితే కోపం ఎక్కువ, మనకు తెలిసిందే కదా ఆ విషయం. ఒకసారి ఆవిడ సంధ్యావందనానికి నిద్రలేపిందంట ఆయన్ని. దాంతో ఆయన అయితే ఆగ్రహించి ఆవిడ్ని బూడిదైపోమని శపించారట. అంతలో ఆయన తన మామగారికి ఇచ్చిన మాట గుర్తుకొచ్చేసి ఆవిడికి ఎప్పటికీ మరణం లేకుండా ఉండాలని చెప్పేసి వరం అయితే ఇచ్చేశాడండి. అరటి చెట్టు ఏ విధంగా అయితే మనం కొట్టి పక్కనేసినా ఎమ్మటే మొలకైతే వస్తుందో, అదేవిధంగా ఆవిడికి కూడా మరణం అనేది లేకుండా ఎప్పుడు జీవించేటట్లుగా వరం అయితే ఇచ్చారండి. ఇటు ప్రక్క వచ్చేసి అందరూ రాయి మీద రాయి అయితే నిలబెట్టేశారు.